తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవరు? అధికారం కోసం వెంపర్లాడుతున్న ఆ నేతలెవరు? ఎలాగైనా అధ్యక్ష పదవి కావాలని లాబింగ్లు చేస్తుందెవరు? ఈసారి మహిళా నాయకత్వం తెరపైకి రానుందా? పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా ఆయా రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో 3 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎలక్షన్ ఆఫీసర్స్ ను నియమించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. మరోవైపు త్రిపుర, ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర శాఖల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగా మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై బీజేపీ దృష్టి సారించింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపైన కూడా పార్టీ అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన పార్టీ అధిష్టానం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై పార్టీ అధిష్టానం దాదాపుగా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే స్టేట్ పార్టీకి కొత్త బాస్ ఎవరనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో బలమైన నాయకుడి చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మద్దతున్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు చెప్తున్నారు. సామాజిక వర్గ సమీకరణాలను సైతం దీనికి ప్రాతిపాదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వారసుడిగా సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది పార్టీ అధిష్టానం. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. మహిళను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణకు ఆ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్రరావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ పదవి కోసం ముందు వరుసలో నిలిచారు. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయవచ్చని అంటున్నారు. అనుభవం ఉన్న వారికి పార్టీ పగ్గాలను ఇవ్వాలనుకుంటే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కొనసాగించడం లేదా మళ్లీ బండి సంజయ్ కు ఆ హోదాను అప్పగించడం బీజేపీ అధిష్టానం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలు. కిషన్ రెడ్డి అదే పదవిలో కొనసాగడానికి పెద్దగా ఇష్టపడట్లేదనే ప్రచారం ఉంది. కొత్త వారిని ఎంపిక చేయాలనుకుంటే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచంద్రరావు లేదా డీకే అరుణల్లో ఒకరికి పార్టీ అధ్యక్ష పీఠం వరిస్తుంది. ఈ నలుగురులో కూడా ఆర్ఎస్ఎస్ మద్దతున్న వారిని ఎంపిక చేయడానికే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతోంది. ఆ పరిస్థితి వస్తే ధర్మపురి అరవింద్, రామచంద్రరావుల్లో ఒకరి పేరు ఖరారవుతాయని సమాచారం. జూలై మొదటి వారంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ప్రకటన ఉండవచ్చనే నేపథ్యంలో ఈసారి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందా అని పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.